నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా నమస్తే తెలంగాణ ఎడిషన్ చూసుకుంటే బీసీ ఆర్డినెన్స్ పై తర్జన భర్జన, ఇక 42% కోటా అమలుపై కాంగ్రెస్ సర్కార్ సంకేతం. పంచాయతీ సరే, మున్సిపాలిటీల సంగతి ఏంటి? ఆపై విద్యా ఉద్యోగంలో ఆ కోటా అమలు ఎలా? రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు, న్యాయ నిపుణులు బీసీ సంఘాలతో మంతనాలు. ఆర్డినెన్స్ చెల్లకుంటే పార్టీ పరంగానే ముందుకు. నాడు కాలువల్లో నీళ్లు, నేడు కన్నీళ్లు. కాంగ్రెస్ రాగానే నీటి కటకట ఎట్లా మొదలైంది? 2 ఏళ్ల కిందట వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాకుంటే అవే నీళ్లు పంటలకు ఇప్పుడెందుకు పారుతలేవు? ఇప్పుడు ఒక్క పంటకైనా నీళ్లు ఇస్తలేరెందుకు? ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న తుంగతుర్తి రైతులు. నేడు తుంగతుర్తిలో పర్యటించనున్న సీఎం రేవంత్ సమాధానం చెప్పే వెళ్లాలని అన్నదాతల డిమాండ్. కాళేశ్వరం అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లిస్తాం, చేత కాకుంటే తప్పుకోండి సర్కార్కు జగదీష్ రెడ్డి సవాల్. 658 ఎకరాలను చేపట్టేందుకు కాంగ్రెస్ నేత స్కెచ్. ప్రభుత్వ అసైన్డ్ భూమి కోసం కంపెనీలతో కుమ్మక్కు. ప్రముఖ నటుడు కోట కన్నమూత వైవిధ్య పాత్రలు, విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ఫిలిం నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియల పూర్తి. తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం. కల్తీ కల్లు దందాలో సిండికేటు, కాంగ్రెస్ నేతల కనుసనల్లో నెట్వర్క్. గీత కార్మికుల లైసెన్సులు లాక్కుని అక్రమార్జన. నెలకు 50 కోట్ల రూపాయలకు పైగా కల్తీ వ్యాపారం. 5 జిల్లాల్లో చక్రం తిప్పుతున్న అనధికార వ్యవస్థ. హైదరాబాద్ శివారు జిల్లా ముఖ్య నేతే కీలకం. ఆయన అండతోనే రెచ్చిపోతున్న అనుచరులు. పొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రమంతా సరఫరా. కేపీహెచ్పిలో వికటించిన లిక్విడ్ ప్రయోగం. ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేస్తున్న నెట్వర్క్. మాఫియా ధోరణిపై గౌడ సంఘాల ఆందోళన. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూసుకుంటే కట్టల గుట్టలు, లిక్కర్ స్కామ్లు, వీడియోలు రికవరీ. ఇక డెన్లలో నోట్ల కట్టల పంపిణీ దృశ్యాలు. టెక్నాలజీ సాయంతో ఎఫ్ఎస్ఎల్ వెలికితీత. నాడు ముడుపుల పంపిణీపై వీడియోలు, వాటిని పెద్దలకు పంపిన నిందితులు. ఇక సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటా రిట్రీవల్. కట్టల మధ్య వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ శివరాం రెడ్డి గారు ఉన్నారు. శివరాం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్ సార్, శివరాం రెడ్డి గారు ఇవాళ బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే ఆమోదం తెలిపింది. మరి ఇందుకు సంబంధించిన 42% కోటా అమలుపై కూడా కాంగ్రెస్ సర్కార్ తర్జనా భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు న్యాయ నిపుణులు బీసీ సంఘాలతో మంతనాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇటు 42% రిజర్వేషన్లో విద్య, వైద్యపై వీటికి సంబంధించిన సంగతులు ఏంటి, మరి వీటి అమలుని ఎలా అమలు చేస్తారంటూ కూడా అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఈ కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా రాహుల్ గాంధీ గారు వీరైతే ఎప్పుడైతే మన రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేసిన సందర్భంగా బీసీలకు అంటే జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలు, ఆయా కులాల వారికి రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, విద్య ఉద్యోగ అవకాశాల్లోనూ వీటన్నిటిలో కూడాను మేము రిజర్వేషన్లను అమలు చేస్తామన్నటువంటి హామీ అప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే ప్రస్తుతము ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు అనేటటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఈ కొన్ని రాష్ట్రాలలో 67%, 69%, 70% వరకు. ఇప్పుడు తమిళనాడు పొరుగు రాష్ట్రంలో 67, 65% దాకా అక్కడ రిజర్వేషన్ మనం చూస్తున్నాము. అయితే భారత రాజ్యాంగ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఆ కేసులో చాలా స్పష్టంగా పేర్కొందన్నమాట. రిజర్వేషన్లు 50% మించి ఉండరాదు అని చెప్పేసి. అలాగే మరో ఇంకొక కేసు కూడా ఉన్నది మనకు, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఒకటి ఇందిరా సాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో వీటి రెండింటిలో కూడాను సమ్మన్ సబ్స్టెన్స్ ఏమిటంటే రిజర్వేషన్లు జనాభాలో 50% మించరాదు అన్నది. అయితే దీనికి భిన్నంగా ఈ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పులకు భిన్నంగా రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడుస్తూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే
అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టడం కోసం కానివ్వండి, లేకపోతే బేసిక్గా వారి ఓట్ల కోసం కానివ్వండి, ఈ ఓట్ల రాజకీయం కోసం ఈ రిజర్వేషన్లను ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. సో అందులో భాగంగానే మనం చూస్తే ఇప్పుడు ఒకటి కామారెడ్డి డిక్లరేషన్ ఎలా ఉంది, రెండు రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా చెప్తున్నారు ఏంటంటే కులగణన ఆధారంగా ఈ సర్వేలు జరగాలి, కులాలకు ఎంత పర్సంటేజ్ ఈ సమాజంలో ఉంటే ఆయా పర్సంటేజ్ ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీసుకున్నటువంటి పార్టీ యొక్క విధానం అది. అయితే అది రాజ్యాంగబద్ధంగా ఉందా, లేకపోతే సుప్రీంకోర్టు స్క్రూటినీకి నిలబడుతుందా లేదా, అవన్నీ ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడు కూడాను, ఏ రాజకీయ పార్టీ కూడాను దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఒకటి, ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకొచ్చేసి 42% బీసీలకు కేటాయించాలంటే ఆర్డినెన్స్ తీసుకురావడం వెనక ఉన్నటువంటి అంతరం ఏమిటంటే, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. స్థానిక సంస్థల ఎన్నికలను 90 రోజుల్లోగా, అంటే 3 నెలల్లోగా పూర్తి చేయాలన్నది ఆ యొక్క హైకోర్టు యొక్క ఉత్తర్వు. అయితే దాన్ని అనుగుణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ప్రెసిడెంట్కు అప్రూవల్ కోసం పంపించారు. అది ఇంకా ఆ స్టేజ్లో ఆగి ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీ చేపట్టినటువంటి ఆ యొక్క బిల్లు, రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో అది ప్రెసిడెంట్ ఆమోదం ఇంకా పొందకుండానే ఇప్పుడు దొడ్డిదారిన మన మన మంత్రివర్గ క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ మేము అమలు చేస్తామని తీసుకొచ్చారు. సో ఇది ఒక ఇంత నైతికతకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ఎలక్షన్లు 3 నెలల్లో ఉన్నాయి. ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ యొక్క ఎఫెక్ట్ 6 నెలల కాలం వరకు ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు స్థానిక సంస్థల్లో వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టుకుని కానివ్వండి, వీటికి కానివ్వండి, ఆ 42% రిజర్వేషన్ వాళ్ళు కేటాయించుకుని దాన్ని వాళ్ళు అమలు చేస్తారు. సో దీనివల్ల ఏమిటవుతుందంటే కొంచెం ప్రతిపక్షాలకు ఒక రకమైనటువంటి పొలిటికల్ డిసడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఒకవైపు మనం బీఆర్ఎస్ పార్టీ విధానం చూసినా కూడా, బీఆర్ఎస్ గతంలో 37% వరకు ఈ ఓబీసీ రిజర్వేషన్ అనుమతించింది, కానీ అప్పుడు స్థానిక ఎన్నికల్లో దాన్ని అమలు చేయలేకపోయింది. సో ఇప్పుడు బీసీల మద్దతు కూడగట్టేందుకు, బీసీలను దగ్గరకు చేసుకునేందుకు కాంగ్రెస్ దీన్ని ఒక సరైనటువంటి అవకాశంగా, సరైనటువంటి ఆయుధంగా వాడుతుంది. సో డెఫినెట్లీ ఇది ఎన్నికల్లో, ఈ స్థానిక ఎన్నికల్లో, ముఖ్యంగా స్థానిక సంస్థలకు జరిగేటటువంటి ఎన్నికల్లో ఇది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటువంటి అంశం. ఇక ఇక మనకు మూడో ప్రధాన పార్టీ అయినటువంటి బీజేపీని చూసుకుంటే, బీజేపీకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు కూడాను వారు ఒక ఉన్నత వర్గానికి చెందిన వారికి ఇవ్వడం జరిగింది, అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. సో దానివల్ల ఇప్పుడు బీసీలను ఆకట్టుకునేటటువంటి ఈ అంశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరికన్నా పూర్తి అడ్వాంటేజ్ స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు అండి. సో దెర్ఫోర్ ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఈ 42% రిజర్వేషన్ల అమలును ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో అది సుప్రీంకోర్టు స్క్రూటినీకి నిలబడకపోవచ్చు, కానీ బట్ ప్రస్తుతానికైతే మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి బాగా లబ్ధి కలిగించేటువంటి అవకాశం. మరి శివరాం రెడ్డి గారు, ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికలు రాబోతున్న దృష్ట్యా, మరి పంచాయతీ ఎన్నికల ముందు ఇది ఆమోదం తెలిపారు, సరే మరి మున్సిపాలిటీ ఎన్నికల సంగతి ఏంటో అంటూ కూడా మరో ప్రశ్న ఇక్కడ వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే వాటిలో ఈ గండం గట్టెక్కిచ్చేసి 42% రిజర్వేషన్లతో బీసీలను ఆకట్టుకొని కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లప్పుడు అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏమిటంటే ఆర్డినెన్స్ కాలం ఎంత అన్నది. ఆర్డినెన్స్ ఫస్ట్ ఒక 6 మంత్స్ దాన్ని ఉంటుంది, మళ్ళీ తర్వాత ఒక 6 మంత్స్ కూడా పొడిగించుకోవచ్చు అన్నమాట. సో మరి నెక్స్ట్ ఆర్డినెన్స్ యొక్క ఆ యొక్క ఎఫెక్టివ్ ఆ డేట్ను పొడిగించుకోవడం ద్వారా ఆర్డినెన్స్కు మళ్ళీ జీవం పోయొచ్చు. లేదా ఈలోగా మరి ప్రెసిడెంట్ దగ్గరికి ఎలాగో ఆ బిల్లు వెళ్ళింది కాబట్టి, సో మరి ప్రెసిడెంట్ గారు ఆమోద ముద్ర వేస్తే ఇలాంటి పేచీలు ఉండవు. ఒకవేళ పేచీలు లేని ఒకవేళ ఇది అమలు కాని పక్షంలో, ఇది కార్యరూపం దాల్చిన పక్షంలో, అప్పుడు మనకు ఉన్నటువంటి ఇంకొక ఇదేమిటంటే ఈ ఆర్డినెన్స్కు మళ్ళీ ఒక 6 మంత్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.
ఎక్స్టెండ్ చేసుకొని ఈలోగా మళ్ళీ మనకి మున్సిపల్ ఎలక్షన్స్ తీసుకొచ్చేసి అందులో కూడాను రాష్ట్ర ప్రభుత్వము తన యొక్క ఈ బీసీల మద్దతు కూడగట్టే చేపట్టేటువంటి ఆయుధాన్ని మళ్ళీ ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. సో కాబట్టి ఆర్డినెన్స్ ఫస్ట్ 6 మంత్స్, ఇంకొక 6 మంత్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు క్యాబినెట్ ఆమోదంతో. కాబట్టి అది ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ వారు అదే రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని మనం భావించాల్సి వస్తుంది. ఎస్ శివరాం రెడ్డి గారు, మరి ఇప్పటికే రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. మరి ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ఒకవేళ చెల్లకుంటే మరి పార్టీ పరంగా కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్ళే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. మరి పార్టీ పరంగా ముందుకు వెళ్తుందా, ఆర్డినెన్స్ పై ఆ విధంగా చర్యలు తీసుకుంటుందా? అంటే ఎట్లా కాంగ్రెస్ సర్కార్ వ్యూహాలు ఉండబోతుందంటారు? ఇప్పుడు ఒకటి ఇక్కడ మీరు 2 విషయాలు ప్రధానంగా గమనించాలి. తెలంగాణ అసెంబ్లీ ఆల్రెడీ ఒక బిల్లును పాస్ చేసి అది ప్రెసిడెంట్ సెంట్కి పంపించింది అనమాట. సో ఇప్పుడు గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. సో ఇటీవలనే మనము తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. గవర్నర్ ఎంతకాలం తన వద్ద అట్టు పెట్టుకోవచ్చు, లేదైతే మన రాష్ట్రపతి ఎంతకాలం ఆమె ఆమోద ముద్ర వేయకుండా ఉంచవచ్చు అన్న విషయం మీద ఆర్టికల్ 142ను ఉపయోగించి కేవలం 3 నెలల్లో గవర్నర్ గారు దాన్ని క్లియర్ చేయాలి. ఏ బిల్ అయినా అంటే రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లును గవర్నర్ గారికి పంపించినప్పుడు అది ఆయన ఓకే చేస్తారా లేదా అన్న విషయాన్ని వితిన్ 3 మంత్స్ చేయాలి అని చెప్పేసి ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. సరే, ఇదే ఆదేశం మీద రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టును 143 డైరెక్షన్ కింద ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ పంపించారనమాట. సో అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఎదుట ఉన్నది. అంటే సుప్రీంకోర్టు గవర్నర్లకు కానీ లేకపోతే రాష్ట్రపతికి కానీ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందా అన్న అంశం మీద, అంటే అక్కడ అంశం వేరు, బట్ అందులో ఇమిడిపడినటువంటి సారాంశం ఏంటంటే ఈ బిల్లులను ఒక రాష్ట్ర అసెంబ్లీ మద్దతుతో పూర్తి మెజారిటీతో దాన్ని ఆమోదింపజేసిన తర్వాత గవర్నర్ దగ్గర కానివ్వండి, ప్రెసిడెంట్ దగ్గరికి కానివ్వండి, ఒకవేళ అంటే గవర్నర్ ప్రెసిడెంట్ వారికి ఫార్వర్డ్ చేసినప్పుడు కానీ ఎంత కాలం లోపల ఆ బిల్లులను వాళ్ళు ఆమోదించాల్సి ఉంటుంది అన్నది. ఇప్పుడు టర్మ్ అయిపోయేంత వరకు అంటే 5 సంవత్సరాలు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కూర్చోవడం కూడా సహేతుకం కాదు. అలాగే వాట్ ఈస్ ద మ్యాక్సిమం అవుటర్ లిమిట్ ఫర్ ప్రెసిడెంట్ టు గివ్ హర్ అసెంట్ ఆన్ దీస్ బిల్స్ అన్నది అది 142 ఆర్టికల్ 142ను ప్రయోగించి సుప్రీంకోర్టు తమిళనాడు ఆ కేసు విషయంలో క్లియర్గా చెప్పడం జరిగింది. సో బహుశా మనము అంటే ఈ నేపథ్యంలో మనము మరి ప్రెసిడెంట్ గారు కూడా మరి దాన్ని ఎక్కువ రోజులు పెట్టుకునేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇన్ వ్యూ ఆఫ్ దిస్ తమిళనాడు గవర్నర్ ఇష్యూ అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ అందులో ఉంది కాబట్టి ఒకవేళ గవర్నర్ ప్రెసిడెంట్ గారు కూడా అదే అసెంట్ ఇవ్వకపోతే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తుంది. మాకు తమిళనాడుకి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అదే ఆర్డర్ని మాకు వర్తింపు చేయండి అని చెప్పేసి. తమిళనాడుకి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమిటి, ఏ బిల్ అయినా సరే 3 నెలల్లోగా గవర్నర్ గారు క్లియర్ చేయాలి. సో అదే సేమ్ థింగ్ను మాకు కూడా వర్తింపు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వము వాదించేటటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం లీగల్ ఇష్యూస్, లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఈ ఆర్డినెన్స్ రూట్లోనే ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా తీసుకుని కూడా మరి కార్యక్రమం ముగించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ పండితులైనటువంటి రాజకీయ దురంధరులు ఉన్నారు. వారు తిమ్మిని తిమ్మి చేసినటువంటి శక్తి సామర్థ్యాలు గలవారు కాబట్టి సో డెఫినెట్గా వారు ఆర్డినెన్స్ తీసుకొచ్చారంటే డెఫినెట్గా దాని వెనక ఏదో ఒక నేపథ్యం ఉంటుంది, ఏదో ఒక ప్రక్రియ అనేది దాగి ఉంటుంది అనమాట. బట్ మనం వేచి చూడాలి. మనం పరిశీలకులుగా, మనం విశ్లేషకులుగా మనం అసలు ఎలాంటి ఈ రూట్ తీసుకుంటుందని చెప్పేసి మనం దీన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ శివరామరెడ్డి గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఏపీకి సంబంధించి ఇటు హారికపై జరిగిన దాడిని జెడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ అనేది కరువైందంటూ కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనకి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఈ ప్రతి దాడులు అన్నవి కొంచెం మోతాదు నుంచి జరుగుతున్నట్లు మనం గమనిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి, లేకపోతే ఈ ఈ ట్రోలింగ్స్ కానీ, మొబైల్ ఫోన్లు ద్వారా ట్రోలింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే కొంతమంది బలవన్ మరణాలకు పాల్పడడం కానివ్వండి, కొన్ని చోట్ల కేసులను బనాయించే విషయంలో మరి కొంత విచక్షణ అంటే పోలీసులు కొంత విచక్షణ తీసుకుని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కానివ్వండి, లేకపోతే వారికి మద్దతుదారుల మీద కానీ కొంత వేధింపు కార్యక్రమాలు జరుగుతున్నాయైతే మనం గమనిస్తున్నాము.
ఇప్పుడు మహిళా సంఘాలు ఎప్పటికప్పుడు మరి మహిళల మీద జరిగినటువంటి ఈ అఘాయిత్యాలు గానీ, అత్యాచారాలు గానీ, లేకపోతే దాడులపై స్పందిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం గూడా అంటే మనం అంతా చూస్తున్నటువంటి విషయమే గానివ్వండి, ఇప్పుడు అక్కడ ఆహ్, నారా లోకేష్ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఆయనంటే గతంలో ఆయన ఒక బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలన్నీ కూడాను మేము పుస్తకంలో ఆహ్, నమోదు చేస్తున్నాము. ఇది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినిట్‌గా దీనికి తగిన ఫలితాన్ని వాళ్ళు అనుభవించాల్సొస్తుంది. మేము ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాము అన్నటువంటి ఒక వ్యాఖ్య వాళ్ళు చేయడం జరిగింది. సో, అప్పటి నుంచి దాన్ని రెడ్ బుక్ అనడం చెప్పడం మొదలుపెట్టారు. సో, ఇప్పుడు ఆ రెడ్ బుక్‌లో రాసుకున్న విధంగా మరి ఒక క్రమ పద్ధతిలో, ఒక సీక్వెన్స్‌లో లేకపోతే ఒక పథకం ప్రకారము మరి వైసీపీ అభిమానులు కానివ్వండి, లేకపోతే వైసీపీ నాయకులను కానివ్వండి, వైసీపీకి మద్దతు చేసే వర్గులను కానివ్వండి, ఇట్లా దాడులు జరుగుతున్నాయని మనం చూస్తున్నాము. సో, మరి ఇది కొంచెము ప్రజాస్వామ్యంలో ఏంటంటే కొంచెం ఇది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పిస్తుంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అన్నది మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అంశం. మరి ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే మరి రెడ్ బుక్ లో నమోదైనటువంటి ఆ పేర్ల ఆధారంగా మేము మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న స్థాయిలో వాళ్ళు అంటే అట్లాంటి ప్రకటనలు రావడం మనం గతంలో గమనించాం. సో, కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉందది. మేము సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తాము. ఎవరి మీద గూడాను మేము కక్షపూరితమైనటువంటి లేకపోతే విద్వేషపూరితమైనటువంటి దాడులకు పాల్గొనము. పోలీసు వ్యవస్థ గూడాను శాంతి భద్రతల రక్షణలో ముందుంటుంది. మేము ఎవరికి పక్షపాతం చూపించము. ఆయా అంశాల వారీగా అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ బేస్డ్‌గా మేము చేసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి గానీ, ఎవరి మీద విండిక్టివ్ యాటిట్యూడ్‌తో మేము పోమన్నటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్‌ని క్రియేట్ చేయగలగాలి. సంభవం అది కొంచెం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది కొంచెం లోపిస్తున్నటువంటి అంశం అయితే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి చూడాలి మరి అంటే ఇది ఇలాగే కొనసాగితే మరి సమాజంలో శాంతి భద్రతలు ఉన్నవి దట్స్ గోయింగ్ టు బికమ్ ఎ పెరీనియల్ ప్రాబ్లమ్. అది కొంచెం ఎల్లప్పుడూ ఉండేటువంటి సమస్యగానే ఉండేటటువంటి అవకాశము లేకపోతే ఉండేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో, ఎస్. డెఫినిట్‌గా కూటమి ప్రభుత్వం మీద ఇదొక బాధ్యత ఉన్నది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు సమావేశాల్లో చెప్తూనే ఉన్నారు. మేము అసలు మా యొక్క పంథా, మా యొక్క విధానము మేమంతా అహింసాత్మకంగా ఉంటాం కానీ మేము హింసా పంథాను తీసుకోము. సో, డెఫినిట్‌గా అన్ని వర్గాలను మేము సమదృష్టితో చూస్తామన్నటువంటి సంకేతాలనైతే ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నారు గానీ, బట్ ఈ రెడ్ బుక్ అన్నది కొంచెం ఇది సైకలాజికల్ బ్యారియర్ లాగా తయారైపోయిందన్నమాట. ఎవరి మీదైనా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీని అభిమానించే వారు గానివ్వండి, లేకపోతే వారి మద్దతుదారుల మీద దాడి జరిగినప్పుడల్లా కూడాను ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తెర మీదకి వస్తున్నటువంటి అంశం. సో, కాబట్టి మరి ఆ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వము దీని మీద ఒక రకమైనటువంటి ఫోకస్ పెట్టి ఇలాంటి అపోహలకు తావు లేకుండా సమాజంలో శాంతి భద్రతను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా. ఎస్ సార్. శివరాం రెడ్డి గారి ఇక మరో అంశం చూసుకుంటే ఇటు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై జాగృతి దాడి చేసింది. మరి ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి చేసింది అంటున్నారు. మరోపక్క ఇటు ఎమ్మెల్సీ కవిత ఆ తీర్మార్ మల్లన్న తేదీనాపై చేసిన వ్యాఖ్యల్లో పై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే ఆయన ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది కొంచెం డిస్టర్బింగ్ సినారియో లేకపోతే డిస్టర్బింగ్ ట్రెండ్ లాగా కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో. అంటే ఇప్పుడు ఈ మీడియా సంస్థల మీద ఇప్పుడు మన ఒక 2-3 వీక్స్ బ్యాక్ కూడా ఒక ప్రైవేట్ ఛానల్‌పై మరి అదే అదే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు దాడి చేశారని చెప్పేసి వార్తలొచ్చాయి. సో, దాని తర్వాత ఇప్పుడు నిన్న ఈ తీర్మార్ మల్లన్న ఆ ఛానల్ మీద దాడి చేయడం అనేది కూడా మనం చూసాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ తీర్మార్ మల్లన్న ఈ దాడి విషయంలో ఏమిటంటే ప్రైవేట్ గన్‌మెన్ ఫైర్ ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 6 రౌండ్స్ ఫైర్ చేశారని చెప్పేసి వార్తలు మనం చూస్తున్నాము. అంటే ఇది ఒక రకమైనటువంటి అంటే మీడియా సంస్థల మీద హింసాత్మకమైనటువంటి ఘటనలు అది ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడాను వాటిని హర్షించరండి. మీకేమన్నా ఒకవేళ వారి కంటెంట్‌తో లేకపోతే వారు ప్రసారం చేసే విధానంతో మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీరు డెఫినిట్‌గా వాటికి సంబంధించి రెమెడీస్ మీకు చట్టం ఇప్పుడు కేబుల్ బ్రాడ్‌కాస్టింగ్ చట్టమే మనకున్నది కదా! అందులో క్లియర్‌గా తెలియజేయబడిందనమాట. ఒకవేళ ఏదైనా టీవీ ఛానల్ గానీ, లేకపోతే ఏదైనా ఈ మీడియా సంస్థ గానీ బ్రాడ్‌కాస్టింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా అంటే బ్రాడ్‌కాస్టింగ్ యాక్ట్‌లో క్లియర్‌గా చెప్పారు. సమాజంలో వైషమ్యాలు కల్పించరాదు. ఒకరి మీద ఒకరికి
ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగించేలా ప్రసారాలు చేయరాదు, రెచ్చగొట్టరాదు. సో, ఇలాంటివన్నీ అందులో ఉన్నాయి. ఇలా చేసినప్పుడు ఏమిటనడానికి అందులో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, లేకపోతే మీరెలా కంప్లెయింట్ చేయొచ్చు, లేకపోతే పోలీసులు ఏ విధంగా దాన్ని టేకప్ చేస్తారు, ఇవన్నీ కూడాను ఆ కేబుల్ యాక్ట్ క్లియర్‌గా ఉన్నాయి. సో, మీకేమైనా సమస్య ఉంటే మీరు చట్ట ప్రకారంగా పోవాలి గానీ, ఇప్పుడు చట్టాలు చేసే మీరే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలే గదండీ! కవిత గారు గానివ్వండి, లేకపోతే బాధితుడు తీన్మార్ మల్లన్న గాని ఇద్దరు కూడాను మరి ఎమ్మెల్సీలో ఉన్నారు. చట్టసభల్లో ఉన్నారు. చట్టాలు చేసేవాళ్ళు. సో, మనకు చట్టాలు చేసే వీళ్ళే ఇలాంటి దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడితే ఇగ ఎలాంటి చట్టాలు రూపుదిద్దుకుంటాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ డెఫినిట్‌గా సంయమనం పాటించాలి. ఒక వ్యాఖ్య మీకు ఇబ్బంది కలిగించినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక కామెంట్ మీకు అనుకూలంగా లేనప్పుడు, మీరు దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయాలి. ప్రొటెస్ట్ చేసినప్పుడే మీరు ఎంఎల్‌సి లేకపోతే ఎంఎల్ఏ అని పెట్టుకునే దానికి అర్హులు. మీకు ఆ ప్రొటెస్టు లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఏ విధంగా అయితే మీకు హక్కులు లేకపోతే కోరికలు సాధించుకోవడం మీకు తెలియకపోతే, మరి మీరు చట్టసభలకు రావడం ప్రజాస్వామ్యయుతంగానే చట్టసభలకు వస్తుంది కదా! చట్టసభలకు వచ్చి అసలు అక్కడ చట్టాలు చేసేటటువంటి అది ఆ యొక్క అర్హతను ఒక నైతిక అర్హతను మీరు కోల్పోతారని గుర్తుంచుకోవాలి వాళ్ళు. సో, ఎప్పుడైనా సరే దాడి హేయమైనది. మీడియా సంస్థల మీద దాడి మరీ ఖండింపదగ్గది. సో, ఒక ఒక వైలెన్స్ ద్వారా లేకపోతే ఒక హింస ద్వారా ఒక గొంతును మీరు నొక్కాలి, ఆపాలి అనుకుంటే అది పూర్తిగా అవివేకమైనటువంటి చర్య. ఎందుకంటే ఇంతవరకు గతంలో మీడియా మీద ఎన్నో దాడులు జరిగాయి. ఆడ్ హిట్లర్ లాంటి వాళ్ళే డిక్టేటర్ ప్రపంచంలోనే గడగడలాంటి హిట్లర్ లాంటి డిక్టేటర్లే మీడియా సంస్థలు ఆ రోజుల్లో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కూడాను మీడియా సంస్థల మీద దాడి అన్నది పూర్తిగా ఆహ్, ఖండనీయము. మనం పూర్తిగా దాన్ని ఖండించాలి. సో, ముఖ్యంగా రాజకీయ నాయకులు గాని, లేకపోతే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే ఈ ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని, ఇలాంటి వాళ్ళు మీడియా మీద దాడి చేయడం అన్నది అది అబ్సర్డ్. అది మన ప్రజాస్వామ్యానికే మాయన మచ్చ. ఇప్పటికైనా సరే మీరు సంయమనం పాటించండి. మీకేమైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రసారం చేస్తే, ఆయా ఛానళ్లకు మీరు రిప్రజెంటేషన్ చేయండి. నాకిది లేదు. ఒకవేళ వారు మీ యొక్క ప్రాతినిధ్యాన్ని వాళ్ళకు మీకు ఎఫెక్టివ్‌గా మీకు వాళ్ళకి రిప్లై రాకపోతే మీరు కోర్టులో ఆశ్రయించొచ్చు. ఆ ఛానెల్‌ను మూయించండి అని చెప్పేసి మీరు కోర్ట్ నుంచి డైరెక్షన్ తీసుకోవచ్చు. సో, ఇన్ని అవకాశాలు మీకుండగా దాడి చేయడము పాపం ఆయన ఎవరు గన్‌మెన్ వచ్చేసి ఆయన తనను తాను రక్షించుకోనీకి ఆయన గాల్లోకి కాల్పులు చెప్పారని చెప్పేసి మనం వార్తలు చూస్తున్నాం. సో, ఇలాంటి పరిస్థితి రావడం అనేది రైట్. దురదృష్టకరం. రైట్. అప్పుడు థ్యాంక్ యూ ఏదైనా సరే అండి. మాట్లాడుకోవాలి. రైట్. రైట్. థ్యాంక్ యూ అండి శివరామరెడ్డి గారు. ఇక వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.